అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభు మరి మనకి ఈరోజు ఇస్తున్నటువంటి వాగ్దానం యోహాను 14:6. నేనే మార్గము సత్యము జీవము అని ప్రభు మనతో చెప్తూ ఉన్నారు. ఆయన దగ్గరికి, తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే మనం యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే వెళ్ళగలుగుతాం. కాబట్టి మనం నిత్యము కూడా పరిశుద్ధత కలిగి దేవుని యొక్క రాకడ అతి సమీపమైంది కనుక నేనే మార్గము సత్యము జీవమని మరి యేసయ్య మనతో చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆ మార్గంలో మనం నడవడానికి మనకు కావలసిన జ్ఞానం దయచేయమని, ఆయన ఉపదేశము దయచేయమని, నిత్యము పరిశుద్ధత కలిగి ఎలా జీవించాలో మనకు నేర్పించమని మనం ప్రార్థన చేసుకుందాం. అలా అయితేనే మనం దేవుని యొక్క రాజ్యంలో ఎత్తబడే సమయంలో మనం దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళగలుగుతాం. ఎందుకంటే యేసు ప్రభువే మార్గము సత్యము జీవమై ఉన్నాడు. కాబట్టి మనం ఆయనపై ఆధారపడి ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో అప్పుడు ఆ మంటలలో పడకుండా, నరకాగ్నిలోకి మనం వెళ్ళకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు. కాబట్టి మరి ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చమని, యేసు ప్రభువే మార్గము సత్యము జీవమయ్యండి మనల్ని నడిపించమని ప్రార్థిస్తాం. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రవ్వా. అవును నాయన, మేమైతే నాయన రాకడకు అతి సమీపంలో ఉంటూ ఉన్నాం ప్రవ్వా. నీవే మార్గమై సత్యమై జీవమై మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం నాయన. అయ్యా, నిరంతరము ప్రార్థించుటకు, మెలకువగలిగి ప్రార్థించుటకు మా కృప దయచేయండి అయ్యా. మేము నాయన ప్రవ్వా పాతాళంలోకి, నాయన నరకంలోనికి వెళ్ళకుండానట్లు ప్రవ్వా మేము నాయన నీ రాజ్యంలోకి చేరుకునే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నామయ్యా. అవును నాయన, ఎడతెగక ప్రార్థించమన్నావు, విసుక ప్రార్థించమన్నావు నాయన. ఏ విషయంలో కూడా మేము నలిగిపోకుండా, కృషించిపోకుండా, కృంగిపోకుండా ప్రవ్వా నీపై ఆధారపడి మేము ముందుకు సాగి వెళ్ళుటకు నాయన నీ రాజ్యంలో చేరుట కృప దయచేయమని, నీ రాకడకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, ఎత్తబడు గుంపులో మేము ఉండులాగున సహాయం చేయమని ప్రవ్వా. మరి ఈ దినము నాయన ఎంతమంది బిడ్డలైతే ప్రయాణంలో ఉంటూ ఉన్నారో వారందరికీ నువ్వు తోడయుండమని నాయన. అందరూ కూడా నీ రాజ్యమును, నీ నీతిని వెతుకుట కృప దయచేయమని ప్రవ్వా. అనారోగ్యంలో ఉన్న బిడ్డలందరినీ బాగు చేయమని, బాధలో వేదనలో కష్టంలో ఉన్న బిడ్డల దుఃఖమును సంతోషంగా మార్చమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెను. అందరికీ ప్రైజ్ లార్డ్.